మనకు తేటగా తెలియజేస్తుంది. ఒక్కసారి మన శరీర నిర్మాణం గురించి, అటానమీ అంటారు కదండి సైన్స్ లో, ఈ శరీర నిర్మాణం గురించి మనం ఆలోచన చేస్తే మనకు ఊహకు అందదు. మన రక్త ప్రసరణ వ్యవస్థ గురించి ఆలోచన చేసామనుకోండి, రక్తం ఎక్కడి నుంచి తయారవుతుంది? మన తినే పదార్థాన్ని బట్టి.
ఆ పదార్థం నేరుగా ఎక్కడికి పోతుంది? కడుపులోకి పోతుంది, అక్కడ జీర్ణం అవుతుంది. అది రక్తముగా ఎప్పుడు మారుతుంది? ఆ రక్తముగా మారిన ఆ పదార్థం మన దేహంలో అన్ని అవయవాల్లో అది ప్రవహిస్తూనే ఉంటది కదండి. దమనులు శిరలు కదండి. ఈ వ్యవస్థ ఒక్కసారి ఆలోచన చేస్తే అది అంతుపట్టదు. ఇది ఎట్లా జరుగుతుంది? శరీర నిర్మాణంలో దేవుని యొక్క అనంతమైన జ్ఞానం. అందుకే భక్తులు అన్నారు, బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంత గంభీరములు. దేవుని సంఘం శరీరంతో పోల్చబడింది. శరీరం అనే ఈ సంఘంలో కూడా క్రమము అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు వేళ్ళు ఉన్నాయి. ఒక చేతికి 5 వేళ్ళు ఉంటాయి, ఇంకొక చేతికి 5 వేళ్ళు ఉంటాయి. ఇందులో ఏ వేలు అక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, అంతేనండి. ఏ వేలు అక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఈ బ్రొట్టు వేలు తెచ్చి ఒకవేళ మనం ఆపరేషన్ చేసి ఇక్కడ పెట్టామనుకోండి, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ బాగలేదు కాబట్టి ఇక్కడ పెట్టుకుందామని చిటికీలు తీసి ఇక్కడ పెట్టామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? యూజ్లెస్ అవుతుంది, ఉపయోగం ఉండదు ఇంకా. ఇప్పుడు సంఘంలో కూడా మన విధి విధానాలు అనేవి చాలా క్రమానుసారంగా ఉండాలి. దేవుని పిల్లలుగా ఆయన ఏది చేసినా క్రమంగా చేశాడు. సృష్టి ఆరంభం నుండి మనం ఆలోచన చేస్తూ వస్తే ఆయన సృష్టిని ఎన్ని దినాల్లో చేశాడండి? 6 7 6 దినాల్లో చేశాడు. 7వ దినం ఏం చేశాడు? ఆయన ఏది ఎప్పుడు చేయాలో ఆయన క్రమంగా చేశాడు, అంతేనండి. మానవులు నిర్మించేటప్పుడు కూడా దేవుడు ఎవరిని ముందు చేశాడు? పురుషుని ముందు చేశాడు, తర్వాత స్త్రీని చేశాడు. అందులో క్రమం. కాబట్టి దేవుని పిల్లలుగా సంఘం అనేది శరీరంతో పోల్చబడింది కనుక సంఘంలో కూడా ఏముండాలి? క్రమం ఉండాలి. ఈ క్రమం దేనిలో ఉండాలి? అన్ని విషయాలు ఊరికే మూకుడు మీద చెప్పాకండి, వరుస చెప్పి ఏ విషయాల్లో క్రమం ఉండాలి చెప్పండి. నేను ఫ్రీగా ఉంటానని చెప్పాను కదా, ఓకే, మీరు కూడా ఫ్రీగా ఉండాలి. ఏ విషయాల్లో క్రమం ఉండాలి? మనం సమయంలో, ఓకే, దాని గురించి ఆలోచన చేద్దాం. ఈరోజు మనం మీటింగ్ ఎన్ని గంటలకు? 9:30 పెట్టారు వాళ్ళు, అంతే. 9:30కి వచ్చింది ఎవరు? వచ్చేది ఎవరు? కదండి, మీరు వచ్చారమ్మా, ఓకే, సంతోషం. వచ్చిన వారు ఉంటే దేవునికి స్తోత్రం. నేను గుర్తించకపోయినా ప్రభు పైన గుర్తించాడు. సమయం అనేది మనం పాటించే వారముగా ఉన్నది. ముఖ్యంగా మన బ్రదర్ అసెంబ్లీస్ లో సమయానికి వచ్చేది. సహోదరులు ఉదయం పాట పాడుతూ ఇంకొక పాట పొడిగిస్తున్నామన్న, దేనికోసం పాడినట్టు కదా? పాట మామూలుగా ఎవరి కోసం పాడాలి? దేవుని కోసం పాడాలి, దేవుని మహిమ కోసం పాడాలి, అంతేనండి. జనరల్ గా అంటే మీరు చేసేది అన్ని సంఘాలు ఇది జరిగేది, మా సంఘంలో కూడా ఇది జరుగుతుంది. జనం రాలేదని మనం పాటలు పాడుతూ ఉంటాం. ఈ పాట పాడుతూనైనా కొంతమంది వస్తారేమో అని. ఇది దేవునికి ఇష్టమైనది కాదు. క్రమం సమయంలో ఉండాలి. క్రమం. రెండోది చెప్పండి, మనం కూర్చొని విషయంలో క్రమం ఉండాలి, అంతేనా? నేను మా సంఘంలో చెప్తా ఉంటాను, సభల్లో చెప్తా ఉంటాను, ఏంటంటే మీ ముందు ఖాళీ కుర్చీ లేకుండా కూర్చోండి. ఖాళీగా ఉంటే బైబిల్ కింద చెప్పేది ఏంటి? ఖాళీగా ఉంటే తనకంటే చెడ్డవైనా, అంటే మీ ముందు ఎవరు కూర్చున్నట్టు? మీ పక్కన ఖాళీగా ఉంటే ఎవరు కూర్చున్నట్టు? కదండి, సైతానుకు స్థలం ఇచ్చినట్టు. సాతాన రా పక్కన కూర్చో, నా ముందు కూర్చో, నా ముందు కూర్చో అంటే ఖాళీ పెట్టి కూర్చోవటం అంతే. అంటే మనం ఇప్పుడు వచ్చిన వారు వచ్చినట్లుగా నేను చాలా స్థలాలు గమనిస్తూ ఉంటాను. వచ్చిన వాళ్ళు ముందుకొచ్చి కూర్చోడానికి ఇష్టమే పడదండి, వెనకనే. అప్పుడు ఏం చేయాలంటే గోడ కూడా పడగొట్టి వెనక కుర్చీలేయాలి, అంతేనా? ముందు కూర్చోవటం అనేది ఎవ్వరికి ఇష్టం ఉండదు కదండి, నిజమే కదా? ముందు కూర్చోవడం ఎవరికి ఇష్టం ఉండదు. అదే రాజకీయ నాయకులను చూడడానికి పోయాం అనుకో, క్రికెట్ చూడడానికి పోయినాం అనుకో స్టేడియంకు, ఏం చేస్తామండి? ఆ పెవిలియన్ ముందు దానికి టికెట్ ఎక్కువైనా కదా దగ్గర నుండి చూడాలి. ఎవరిని?
అది చూసినంత మన కూడికి రాదు, కూరాకు రాదు అంట మా ప్రాంతంలో. కూటికి రాదు, కూరాకు రాదు అంటే ఏ ఉపయోగం లేని దానికి మనం ప్రాముఖ్యత ఇస్తాం. కాబట్టి సంఘంలో క్రమం అనేది అన్ని విషయాల్లో ఉండాలి. ఆదిమ సంఘం వారు దేవుని అంగీకరించిన తర్వాత, సంఘముగా వారు చేర్చబడిన తర్వాత, వారు ఎడతెగక అనే మాట అపొస్తలుల కార్యము మనం చూస్తాం. వారు మొట్టమొదటిగా ఎడతెగక అనే మాట ఏ సందర్భంలో రాయబడింది? వారి సహవాసములో రాయబడింది. వారు ఎడతెగక అపొస్తలుల బోధ యందును, రెండవదిగా సహవాసమందును, మూడవదిగా రొట్టె విరుచుట యందును, నాలుగవదిగా ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. దేవుని సంఘంలో ఈ క్రమం అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది. ఆదిమ సంఘం జీవముతో తొణికిసలాడడానికి, ఉజ్జీవింపబడడానికి ప్రాధాన్యమైన కారణం ఏంటంటే, వారు ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి చెందడానికి, పరిశుద్ధాత్మ నడిపింపులో సంఘంలో ఏ కార్యక్రమాలు అవసరమో అవన్నీ నిర్ణయించబడిన తర్వాత ఆ నిర్ణయములో వారు కట్టుబడి జీవించారు. అపొస్తలుల కార్యం తెరవండి, 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యం గ్రంథం 2వ అధ్యాయం. 2వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ చాలా వివరంగా రాయబడిన సంగతి ఏంటంటే, చూద్దాం. 2వ అధ్యాయం 42వ వచనం చదువుదాం. 42 ఏం రాయబడింది అక్కడ? వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. వారు క్రమంగా ఉన్నారు. దాని అర్థం ఏంటంటే, ఎడతెగక ఉన్నారంటే వారు క్రమానుసారంగా ఉన్నారు. వారు ఏర్పాటు చేసుకున్న పద్ధతిలో వారు నిక్కచ్చిగా ఉన్నారు. ఎక్కడ వారు నిర్లక్ష్యం చేయలేదు, దేన్ని కూడా నిర్లక్ష్యం చేయలేదు. అపొస్తలుల బోధకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారో సహవాసానికి కూడా అదే ప్రాధాన్యత ఇచ్చారు. సహవాసానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మొదటిగా రొట్టె విరిచేదానికి కూడా అదే ప్రాధాన్యత ఇచ్చారు. రొట్టె విరిచేదానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో ప్రార్థన కూడా అంతే ప్రాధాన్యత ఇచ్చారు. ఒక భక్తుడు మరొక భక్తుని అడిగాడట, ఒక సంఘస్థుడు మరొక సంఘస్థుని, అయ్యగారు మీ సంఘంలో సంఖ్య ఎంతమంది? మిమ్మల్ని కూడా అడిగారా? సంఘంలో సంఖ్య దేని చెప్పడానికి ఇష్టపడతాం మనం? ఆదివారపు సంఖ్య చెప్పడానికి. నన్ను మీరు అడిగారు అనుకోండి, మా సంఘంలో 250 మంది 300 మంది ఉంటారండి అని చెప్పడానికి ఇష్టపడతారు. కానీ అన్ని కూడికలకు వచ్చేవారిని లెక్కేస్తే చివరి సంఖ్య దేని తీసుకోవాలి? మనం ఏ కూడికలు తీసుకోవాలి? ప్రార్థన కూడికలు తీసుకోవాలి, విజ్ఞాపన కూడికలు తీసుకోవాలి. విజ్ఞాపనకి ఎంతమంది వస్తారు మందిరంలో? మా సంఘంలో విజ్ఞాపనకు దాపు 25 మంది దాకా వస్తారు, స్త్రీలు 30 మంది దాకా వస్తారు అని నేను చెప్పాలి. ఆ విధంగా వస్తున్నారు కాబట్టి ఆదివారం మాత్రం తండోపతండాలు, జనసమూహం ఆయన మీద పడుచుండగా అన్నట్టుంటది. ఇప్పుడు ఈ 4 కార్యక్రమాల్లో మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఏది మన జీవితాల్లో ముఖ్యం? ఆనాడు ఆ భక్తులు దేన్ని ముఖ్యంగా ఇచ్చారు? 4 ముఖ్యంగా ఇచ్చారు. అవి 4 స్తంభాలు లాంటివి. నేను చెప్తా ఉంటాను ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్డింగ్ కి ఎన్ని గోడలు ఉన్నాయి? 4 గోడలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఉదాహరణకు 3 గోడలే ఉండి ఒక గోడ లేదనుకోండి, దాన్ని ఏమంటారు? దాదాపు మీరందరూ కూడా పల్లెటూరు నుంచి వచ్చిన వారే, టౌన్ లో ఉన్నారు నాకు తెలిసిన వరకు. మీరు ఒకవేళ టౌన్ లో పుట్టిన వారు కూడా ఉండొచ్చు, యవనస్తులు. సాధారణంగా పల్లెటూర్లలో 3 గోడలు ఉన్నాయంటే దాన్ని ఏమంటారు? మా పుల్లూరన్న చెప్పు, ఏమంటాడు? సత్రం అంటారు. అంతేనండి. ఊర్లలో సత్రాలు ఉంటాయి. సత్రం చూసారా అమ్మ? మీకు తెలియదులే, పెద్దలు సత్రాలు తెలుసు కదండి. మీకు తెలియదమ్మా సత్రం? తెలియదా? ఓకే, సత్రాలు తెలిసిన వాళ్ళు సత్రము. ఓకే, ఉన్నారు, దేవుని స్తోత్రం. నాతో సహపౌరులు ఉన్నారు. ఓకే, సత్రం అంటే అర్థం ఏంటంటే, ఆ ఊరికి ఎవరైనా వచ్చినా, భిక్షగాళ్ళు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఎవరు కావచ్చు, వారు అక్కడ ఆశ్రయం పొందుతారు.
వారితో పాటు గ్రామంలో ఉన్న కుక్కలు, పశువులు అన్ని, దేనికి అభ్యంతరం ఉండదు. ఇక ఏదైనా లోపలికి వస్తుంది, పడుకుంటారు, పోతా ఉంటారు. మనుషులు లోపలికి వస్తారు, శుభ్రం చేసుకుంటారు, పడుకుంటారు, పోతా ఉంటారు. ఓకే, అంటే ఎవరైనా వచ్చిపోవడానికి అనుకూలమైంది సత్రం. చెప్తున్నాను, జాగ్రత్త వినండి. ఇప్పుడు దేవుని సంఘంలో సభ్యులుగా ఈ 4లో ఒకటి పోయిందనుకో, మన జీవితాలు ఏమవుతాయి? సత్రాలు అవుతాయి. నేటి దినాల్లో చాలా మంది విశ్వాసుల జీవితాలు సత్రాలుగా ఉన్నాయి. కాబట్టి ఆ లోకములో ఏదైతే ఉందో అంతా లోపలికి వస్తుంది. ఆదివారం కంతా దాన్ని ఎల్లగొట్టుకొని ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాను. తను తాను పరీక్షించుకొని ఎప్పుడు? ఆదివారం, సోమవారం నుండి శనివారం వరకు సత్రం, ఆదివారం మాత్రం చర్చి, మందిరం, భక్తి. ఆదిమ సంఘంలో వారు ప్రతి కార్యక్రమానికి సమాన విలువ ఇచ్చారు. ఇప్పుడు ఆదివారం అంటే మనకు ముఖ్యం. ఆదివారము ప్రభురాత్రి భోజనం అంటే చాలా ప్రాముఖ్యం. ఎంత స్ట్రిక్ట్ గా వస్తామంటే, ఎంత క్రమంగా వస్తామంటే, అన్నా బల్ల పోగొట్టకూడదన్నా. నంద్యాల ఒకసారి జ్ఞానపురం మీటింగ్ జరుగుతా ఉన్నాయి, యూత్ క్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సహోదరుడు వచ్చాడు. అన్న ఎప్పుడు వచ్చారు మీరు అంటే, బల్ల తీసుకుపోవడానికి వచ్చినానా అన్నాడు నాతో. బల్ల తీసుకుపోవడానికి వచ్చినానంటే, నాకు ఉన్న అవగాహన బట్టి నీది నందికొట్టు కదా, ఇక్కడ ఎందుకు బల్ల చేయించావు అని అన్నా. నీది నందికొట్టు కదా, నది పక్కన ఒక పల్లెటూరు, నంద్యాల ఎందుకు బల్ల చేయించాల్సి వచ్చింది అంటే, ఆయన నాకు వెళ్ళి విచిత్రం చూసి, ఆ బల్ల కాదన్నా ప్రభు బల్ల అంటే, ఆయన బల్ల తీసుకోవడానికి వచ్చాడనమాట. అడిగి ఆదివారం ప్రభు బల్ల అంటే మనకి ఎంత విలువనో. జాగ్రత్తగా వినండి, ఈ 4 చాలా ప్రాముఖ్యమైనవి. ఈ 4 స్తంభాలు లాంటివి. ఈ 4 ఖచ్చితంగా మనం పాటించాలి. నేను ఈ విధంగా చెప్తా ఉంటాను. ఏంటంటే, ఇప్పుడు అపోస్తల బోధ, ఈ రూపకంగా మనం అపోస్తల బోధ, 2వది సహవాసం, 3వది రొట్టె విచ్చుట, 4వది ప్రార్థన చేయుట. ఈ పైవి 3 నిలబడాలంటే ఏముండాలి? ప్రార్థన ఉండాలి. ఈ కింది 3 నెరవేర్చబడాలంటే పైది ఉండాలి. ఏది? అపోస్తల బోధ ఉండాలి. దేవుని పిల్లలుగా మన జీవితంలో ఎప్పుడైతే క్రమంగా ఈ 4 విషయాలకు మన ప్రాధాన్యత ఇస్తామో, అప్పుడు మన ఆత్మీయ జీవితానికి డోకా ఉండదు. ఇక వారు ఆ దినాల్లో ఆ 4 విషయాలకు ప్రాధాన్యత ఇచ్చారు కనుక ఏం జరిగాయి? ఒక 7 సంగతులు చూపిస్తాను. అదే అధ్యాయంలో 43 వచ్చి నుండి 47 వరకు చూద్దాం. 43 నుండి, వారు ఎడతెగక ఉన్నారు, అప్పుడు ప్రతి వానికి ఏం కలిగింది? భయం కలిగింది. విశ్వాసులుగా మనం క్రమానుసారంగా ఉండగలిగితే, సంఘ క్రమములో మనం ఉండగలిగితే, మన చుట్టూ ఉన్న వారికి ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. మనము భయపించేవారుగా ఉన్నామా, మనమే భయపడేవారుగా ఉన్నామా? లోకానికి భయపడుతున్నాం. మనం భయపించేవారముగా లేవు. అంటే బెదిరించడం కాదు భయపించడం అంటే, మనమంటే గౌరవప్రదమైన భయం కలుగుతుంది లోకానికి. ఇక్కడ ప్రతి వాడికి భయము కలగదంటే, విశ్వాసులయ్యా, వాళ్ళు కొడతారయ్యా, వారు తంతారయ్యా కాదు. వారి భక్తి జీవితం, వారి పరిశుద్ధమైన జీవితం, దేవుని వారి గణపరచడం చూసి మిగతా వారందరికీ భయం కలిగింది. దేవుని పిల్లలారా, మనం క్రమంగా ఎప్పుడైతే ఉంటామో అప్పుడు భయం కలుగుతుంది. రెండవదిగా అక్కడ ఏం కలిగిందో చూడండి. ఆ కింది వచ్చిన మనం గమనిస్తే, వారి మధ్య సమన్యాయం ఉంది. నేను ఎట్లనో నా తోటి వారు కూడా అట్లే. ఏమన్నారు? దానికోసం ఏం చేశారంటే చూడండి, 44 వచ్చిన, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమ కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నది. ఇదిగాక వారు తమ చేర, రెండోది స్థిర ఆస్తులను అమ్మి అందరికీ అంటే ఎన్ని వేల మందికి చెప్పాలి సంఖ్య? ఎన్ని వేల మందికి? 3127 మంది ఉన్నారు అక్కడ. ఇంచుమించు అని రాయబడింది అక్కడ. పేతురు సువార్త ప్రకటించినప్పుడు 3000 మంది ప్రభువుని అంగీకరించారు ఇంచుమించుగా.
అంతకంటే ముందుకు ఎంతమంది ఉన్నారు? దేవుణ్ణి అనుసరించిన వారు 127 మంది ఉన్నారు. వీరందరూ కలిసి అందరికి వారు వారి వారి అక్కర కొలది సమన్యాయం. అందరూ ఒకే స్థితిలో ఉండాలి, అందరూ ఒకటే తినాలి, అందరూ ఒకటే కట్టుకోవాలి. వారి వారి అక్కర ఏదైతే ఉందో అక్కర కొలది పంచిపెట్టారు. ఇది దేని వల్ల కలిగింది? ఈ బుద్ధి, ఈ గుణం, ఈ మనస్సు దేని బట్టి కలిగింది? ఆ 4 క్రమంగా ఉన్నందుకు. ఏ 4? అపోస్తల బోధ, సహవాసం, రొట్టె విచ్చుట, ప్రార్థన చేయుట. నేటి దినాల్లో విశ్వాసుల్లో ఇలాంటి ప్రేమానుబంధాలు ఎందుకు లేవు అంటే ఈ 4 సరిగా లేవు. అందుకే ప్రేమానుబంధాలు లేవు. అందుకే కొరింథీ సంఘంలో ఏం జరిగింది? మీరు కూడి వచ్చుట కీడుకే, ఎక్కువ కీడే. ఎందుకంటే వచ్చిన వారు వచ్చినట్లు తమ అంతస్తును చూపించుకుంటా ఉన్నారు, తమ హోదాను చూపించుకుంటూ ఉన్నారు, తమ తిండిని చూపించుకుంటా ఉన్నారు. ఎవరి కొద్ది వాడు ఒకడు బిర్యానీ తెచ్చుకుంటే మటన్ బిర్యానీ, ఒకడు చికెన్ బిర్యానీ తెచ్చుకుంటే, ఒకడు వెజిటబుల్ బిర్యానీ తెచ్చుకుంటే, లేని వాడు పప్పు చారు తెచ్చుకొని తింటా ఉంటే ఈ బిర్యానీ తింటాడు ముక్క పట్టుకొని శబ్దాలు చేసుకొని తింటా ఉంటే ఇది ఆ సంఘంలో ఉంది, కొరింథీ సంఘంలో. ఎందుకు? వారికి ఆత్మవరాలు లేవా? వాక్యం తెలియదా? అన్ని తెలుసు. కొరింథీ సంఘమునంత ఆత్మవరాలు ఏ సంఘంలో లేవు. చాలా ఉన్నతమైన వరాలు కలిగిన వారుగా ఉన్నారు. వారికి ఉన్నన్ని వరాలు ఎవరికి లేవు, వారికి ఉన్న ప్రశ్నలు ఎవరికి లేవు, వారికి ఉన్న సమస్యలు ఎవరికి లేవు. దేవుని పిల్లలారా, ఆదిమ సంఘంలో వారు సమన్యాయం అందరం ఒకటే రకంగా ఉండాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి చినిగిపోయిన వస్త్రాలు ధరించి వచ్చాడు, ఒక వ్యక్తి మంచి వస్త్రాలు ధరించాడు. నెక్స్ట్ వీక్ అంతా తన తోటి సహోదరుడు తనలాగానే వస్త్రాలు ధరించాలి అని భావించి ఆ రీతిగా సహాయం చేయడానికి వారు ఏం చేశారంటే తమ చర స్థిర ఆస్తులు అన్నారు. దేనికోసం? ఎవరి కోసం అండి? అన్న ఉదయం నాతో మాట్లాడుతూ, బ్రదర్ డేవిడ్ గారు, ఇక్కడ ఈ మందిరం నిర్మించడానికి తను ఏమేమి అమ్మాడో చెప్పాడు. మా నాన్నగారు కూడా నందికొట్కూరులో స్థలాన్ని కొనడానికి, మందిరాన్ని నిర్మించడానికి మాకున్న ఆ పొలం, మాకున్న ఇల్లు అన్ని అమ్మి వారు సమర్పణతో పనిచేశారు. ఆదిమ సంఘంలో వారు స్థిర. ఇప్పుడు చరాస్తులు అంటే ఏంటి? మనకున్నవి చరాస్తులు అంటే కదిలే ఆస్తులు. కదిలే ఆస్తులు దాదాపు అందరికీ ఉంటాయి. కదిలే ఆస్తులు అంటే ఏంటండి? వాహనాలు, 4 వీలర్స్, 3 వీలర్స్, 2 వీలర్స్, అంతేనా? 1 వీలర్ ఎవరికి ఉండదు కదా. ఓకే, ఈ చర ఆస్తులన్నీ కూడా ఆ దినాల్లో చర ఆస్తులు అంటే చెల్లించే ఆస్తులు. ఆ దినాల్లో ఏవి? పశు సంపద. అంటే దేవుని పిల్లల కోసం, తోటి దేవుని పిల్లలు నాలాగా ఉండాలి, వారు తక్కువగా కనబడకూడదు అని తమ రెండవదిగా స్థిర ఆస్తులు అమ్మారు. అమ్మి అందరికీ వాని అక్కర కొలది. ఈ గుణం ఎందుకు వచ్చిందండి వారికి? ఆ 4 కార్యక్రమాలు ఎడతెగక చేశారు. ఒక ప్రశ్న వేస్తున్నాను, దేవుని పిల్లల కోసం, నీ పిల్లల కోసం, నీ సంతానం కోసం ఏదేదో చేస్తున్నావు, కానీ దేవుని పిల్లల కోసం ఏదైనా అమ్మి సహాయం చేసిన అనుభవం, సందర్భం నీ జీవితంలో కలిగిందా? విశ్వాసులుగా మన జీవితాల్లో మన తోటి విశ్వాసులు మనలాగా ఉండాలి అని ఎప్పుడైనా భావించగలుగుతున్నామా? వివరాలకి తర్వాత వెళ్దాం. అది రెండవ సంగతి. అనగా వారు క్రమంగా ఉన్నందుకు మొదటిగా వారికి ప్రతివానికి భయం కలిగింది, రెండోది సమన్యాయం కలిగింది, మూడవదిగా వారి మధ్య ఏక మనస్సు ఉంది. చూడండి అక్కడ రాయబడుతున్న మాట 46 వచ్చిన వారు ఏక మనస్కులై. ఒక్కొక్కరి మనసు ఒక రకంగా లేదు. 3000 మంది పైచీలకు విశ్వాసులుండి ఒకే స్థలంలో యెరూషలేములో వారందరూ కూడుకుంటున్నారు, కానీ ఎవరి మనసు కదిలించినా ఒకే మనసే. మనసులో తేడా లేదు, వారి ఆలోచనలో తేడా లేదు, వారి కార్యక్రమాల్లో తేడా లేదు, అందరికీ ఒకటే మనస్సు. పేతురు ఐలారా మనము ఈ పూట ఉపవాస ప్రార్థన చేయాలి అన్నాడు అనుకోండి, అందరికీ అదే మనసు, అందరూ ఏకీభవించేవారు. ఓకే, మనము దేవుడికి సన్నిధిలో మన సమయం గడపడానికి ఉపవాస ప్రార్థన సేవకుడు అనౌన్స్ చేశాడు,
నాయకుడిగా అనౌన్స్ చేశాడు, దానిలో ఏకీభవిద్దాం. పేర్లు పెట్టేటోళ్ళు కాదు, అడ్డపుల్లలు వేసేటోళ్ళు కాదు. ఈ దినాల్లో ఎంతమంది ఉన్నారండి అలాంటి వాళ్ళు? ఏదైనా కార్యక్రమం అనౌన్స్ చేశాడు, పోయిన జారు చేశాడు, మళ్ళీ ఇప్పుడు ఖర్చా. ఏక మనసు లేదు సంఘంలో. ఎందుకు లేదంటే ఈ 4 కార్యక్రమాలు సరిగా లేవు, పాటించడంలా. ఆదిమ సంఘంలో 3వ సంగతి వారు ఏక మనసు కలిగి ఉన్నారు. 4వ చూడండి, 46 వచ్చిన చివరి భాగం. ప్రజలందరి వలన దయ పొందిన వారై. ఏ ప్రజలు వీళ్ళు? లోపల ప్రజల, బయట ప్రజల? ఏ ప్రజలండి? ప్రజలందరి వలన అంటే అర్థం ఏంటి? ప్రజలు ఎవరు అక్కడ? ప్రతి వానికి భయము కలిగినంటే ప్రతివాడంటే ఎవరు? సంఘంలో ఉన్న విశ్వాసంలో బయటివారా? బయటివారే. ప్రజలందరూ అంటే బయటివారే. బయటి వారి వలన వీరికి ఏం దొరుకుతుంది? దయ దొరుకుతుంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి, సమూయేలు గురించి, ఇద్దరి గురించి రాయబడింది. వారు వయసునందును, జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండిరి. విశ్వాసులుగా మన జీవితాల్లో లోకము దయ కూడా మనకు అవసరం. ఆ దినాల్లో ఆదిమ సంఘం ప్రజలందరి దయ వారు పొందడానికి కారణం ఏంటంటే వారు క్రమానుసారంగా తమ కూడికల్లో వారు హాజరవుతున్నారు, ఆ కార్యక్రమాలు అది ప్రజలందరి వల్ల దయ పొందారు. 5వదిగా మనం గమనిస్తే 47 వచ్చిన చూడండి, ఆనందం వారిలో ఉంది. ఎవరు ముఖంలో చూసినా, ఎవరు మాటలో చూసినా సంతోషంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా. ఎవరైనా పుట్టుకదినం జరుపుకుంటున్నారండి, ఏమని చెప్తాం మన విశేషం? హ్యాపీ బర్త్డే. న్యూ ఇయర్ వచ్చింది, ఏం చెప్తాం? హ్యాపీ న్యూ ఇయర్. ఎట్లా చెప్తాం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పినప్పుడు? హ్యాపీ న్యూ ఇయర్ అంటావా? ఏంటంటావు అండి? సంతోషంగా కదండి, బర్త్డే ఉంది, బర్త్డే కేక్ కట్. హ్యాపీ బర్త్డే అన్నప్పుడు మనం చిరునవ్వుతుంది కదండి. ఆనందం విశ్వాసుల ముఖాల్లో తొణికిసలాడుతూ ఉండాలి. కొందరు ముఖాలు ఎట్లా ఉంటాయంటే చెప్పమంటారా? వద్దు. ఎవరిది వాళ్ళకి తెలుస్తాడు, వారి ముఖం వారికి తెలుసు అంతే. ఆనాడు విశ్వాసుల్లో ఎవరిని చూసిన ఆనందం ఉంటే ఏమి ఉంటాయంటే చురుకుదనం ఉంటుంది, ఆనందం ఉంటాయి, మంచి పలకరింపు ఉంటుంది, ఎవరిని పట్టించుకోకుండా ఉంటారు, అందరిని పట్టించుకుంటారు, ఆనందం ఉంటాయి. అంతేనండి. ఎన్నో ఉన్నాయో అక్కడ సద్గుణాలు. ఆనందం ఉంటే ఎంత బాగుంటామో, మనకు లేకపోయినా ఎదుటివానికి పెడతా ఉంటాం. అంతేనండి. తినన్నా, వేసుకున్నా, తినన్నా, తృప్తి ఉంటుంది అందులో. ఇదంతా ఆనందం ఎందుకు వారిలో ఉండగలిగిందంటే ఆ 4 కార్యక్రమాలు. ఏదేది మన గుర్తు చేయండి? అపోస్తల బోధ, 2వది సహవాసం, 3వది రొట్టె విరుచుట, 4వది ప్రార్థన చేయడం. ఈ 4 వారు సంవత్సరానికి ఒకసారి, అమాసకు పుణ్యానికి కాదు, ఏడ తెగక ఎంత దండులండి వారు. ఆనందం వారిలో ఉంది, ఇది ఒక రిజల్ట్. 6వదిగా వారిలో పరిశుద్ధత, నిష్కపటమైన హృదయం. కపటము లేనే లేదు, యథార్థంగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు. విశ్వాసుల మధ్య దాపరికాలు ఉంటాయా? ఉన్నాయా? మీరు జవాబు చెప్పాలి. చెప్పరు, నాకు తెలుసు. ఏది చెప్తే ఏమవుతుందో మాకు తెలుసు తర్వాత కూడా. కానీ ఆదిమ సంఘంలో కపటము లేకుండా, ఏమాత్రం దాపరికలు, ట్రాన్స్పరెన్సీగా. సాధ్యమేనా చెప్పండి? మన ఇంట్లోనే ట్రాన్స్పరెన్సీ ఉండదు. భర్తకి ఎంత జీతం వస్తుందో భార్యకు తెలియకుండా మెయింటైన్ చేస్తుంటాడు. ఒకవేళ అడిగిందనుకో పొరపాటున, ఏం తక్కువ చేస్తానని నీకు అడగడం మొదలుపెట్టినావు, ఇంట్లో సరుకులన్నీ పెడుతున్నా, కూరగాయలు కొన్ని తెస్తున్నా, నీకేం తక్కువ, నన్ను జీతం అడుగుతావు అంటాడు. కానీ చెప్పడు. ఇంట్లో ట్రాన్స్పరెన్సీ లేదు, అంత కపటమే, అంత దాపరికమే. ఇంట్లో దాపరికం ఉంటే సంఘంలో ఎట్లా ఉంటాం మనం? అంతేనండి. కానీ ఆ దినాల్లో ఆదిమ సంఘంలో వారిలో కపటం, నిష్కపటం. ఎంత ఘనమైన జీవితం. 6వదిగా 7వదిగా మనం గమనిస్తున్న 47 చివరి భాగం చూడండి. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను.
అంటే సంఘ అభివృద్ధి అనేది సంవత్సరానికి ఒకసారా, నెలకు ఒకసారా? అనుదినం. అంటే అనుదినము సువార్త ప్రకటించబడతా ఉంది, అనుదినము పాప క్షమాపణ ప్రజలు పొందుతున్నారు, అనుదినము బాప్తిజ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు సంఖ్య విస్తరిస్తూ ఉంటే, ఇప్పుడు ఇక్కడ మనము కొంతమంది ఉన్నాం, ఇప్పుడు అనుదినం చేర్చబడుతుంటే ఏం చేయాలి? ఇప్పుడు డేవిడ్ అన్న అనుదినం వస్తున్నాను అనుకో, జనం విస్తరిస్తున్నారు అనుకో, ఈ కుర్చీలు సరిపోవు, కుర్చీలను తీసి కింద కూర్చోగల వారందరూ కింద సర్దుకొని కూర్చోండి అంటామా లేదండి? అనుదినము చేర్చబడుతుంది. ఎంత ర్యాపిడ్గా, విరామము లేకుండా దేవుని సంఘం అభివృద్ధి చెందుతా ఉంది. దేనికి ఫలితం ఇది? ఈ 7 ఫలితాలు దేన్ని బట్టి వచ్చాయి? 4 కార్యక్రమాలు వారు ఎడతెగకుండా చేశారు. దేవుని పిల్లలారా, మన క్రమం ఏ రీతిగా ఉంది? దేవుని సంఘంలో నియామక కూడికలకు హాజరవుతున్నామా? సంఘ క్రమానికి కట్టుబడిన వారుగా ఉన్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. దేవుని పిల్లలుగా సంఘానికి మనం విలువ ఇచ్చే వారంగా ఉండాలి. సంఘ కార్యక్రమాలకు విలువ ఇచ్చే వారంగా ఉండాలి. ఎప్పుడు చూసినా దావీదు అన్నారట, యెహోవా మందిరానికి పోదుమని జనం నాతో అన్నప్పుడు, నేను బెత్లెహేము పోయే పని ఉంది, యెరూషలేము పోయి అక్కడ ఒక సెటిల్మెంట్ చేయాలి, అక్కడ ఒక పంచాయతీ ఉంది, వారి మధ్య కొట్లాట ఉందంటే అక్కడికి పోవాలి, నేను రాజును కదా అనలేదు దావీదు. ఏమన్నాడండి? జనం నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. దేవుని సన్నిధి అంటే సంతోషించారు వారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడ్డారు. దేవా నీ కొరకు నా ప్రాణము. ఎవరన్నారన్నమాట? ఎవరన్నారండి? దావీదు కాదు. కొన్ని మనకు మైండ్లో సెట్ అయిపోయింటాయి, అది దావీదు అన్నాడని కదండి. కోరహు కుమారులు దేవుని సన్నిధి ప్రేమించిన వారుగా ఆ మాట అనగలిగారు వారు. మనకుందా ఆశ? దేవుని సన్నిధి అంటే, మందిరం అంటే, సంఘ కార్యక్రమాలంటే ఆశతో రాగలుగుతున్నామా? ఏది నేను మానుకోకూడదు అని ఆసక్తిగా దేవుని సన్నిధికి రాగలుగుతున్నామా? విలాప వాక్యంలో మనకు అందరికి తెలిసిన వచ్చిన భాగమే. చాలాసార్లు దేవుని సేవకులు మనకు చూపించి ఉంటారు. మరలా వచ్చిన భాగాన్ని మనం చదువుదాం. చూడండి, కొంత దృష్టి పెట్టి మనసు పెట్టి వచ్చిన చదువుదాం. విలాప వాక్యములు 1వ అధ్యాయం. చదవన్నా? చదువు తీయకుండా చదువుతున్నారా? ఓకే, ఎంత కంటతో వస్తుంది చూడండి వాక్యం. ఓకే, దేవుని స్తోత్రం. 4వ వచనం విలాప వాక్యం 1వ అధ్యాయం. నియామక కూటములకు ఎవరు రారు గనుక, నియామకులకు ఎవరు రారు గనుక సియోను మార్గములు ప్రలాపించుచున్నవి, పట్నపు గుమ్మములన్నయు పాడైపోయాను, యాజకులు నిట్టూర్పు విడిచుచున్నారు, దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి, అది వ్యాకుల భరితులైన, దాని విరోధులు అధికారులైరి, దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు, దాని అక్రమం విస్తారమని యెహోవా దాన్ని క్షమపరుచున్నాడు, విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయి, సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయాను, దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు, వాళ్ళ బలహీనులై కరువు వారి నిలవలేక పారిపోయిరి. ఇదంతా ఎందుకు జరిగిందండి? నియామక కూడికలకు రాకపోవట చేత. దేవుని పిల్లలారా, ఈ రోజైనా ఆనాడు చిన్న కుమారునికి ఏమొచ్చిందంట? ఏమొచ్చిందండి? అంటే అంతవరకు ఏం లేనట్టు అందరూ మాట్లాడాలి, ఫ్రీగా మాట్లాడాలి. ఆకలి అవుతుందా? ఓకే, వానికి ఏమొచ్చిందట? బుద్ధి వచ్చింది. అంతవరకు ఏమి లేదు. వీళ్ళిద్దరే చెప్తున్నారు, మీతో అంతా చెప్పడంలా, గట్టిగా చెప్పండి. అంతవరకు ఏమి లేదు వానికి. అప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు మనకేం రావాలి? అంటే ఇంతవరకు ఏమి లేనట్టు నేను చెప్పడంలా, మీరే చెప్పుకుంటున్నారు. ఓకే, ఇది నా మాట కాదు, మీ మాటనే. నియామక కూడికలు చాలా ప్రాముఖ్యమైనవండి. ఈ సహవాసం ఇప్పుడు ఉంది, రేపు పొద్దున ఇదే సహవాసం ఉంటుందా? గ్యారెంటీ ఉందా? నెక్స్ట్ ప్రభుత్వం మారకపోతే పరిస్థితులు ఎట్లుంటాయి? చాలా కఠినంగా ఉంటాయి. ఇట్లా బిల్డింగ్ లో మనము ఈ ప్రైవేట్ బిల్డింగ్ లో కూడుకోవడానికి వీలవుతుందా? అవదు. అన్ని తెలుసు మనకు, కానీ రావు. దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడం. భవిష్యత్తులో ఏ విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయో అన్ని మనకు తెలుస్తూనే ఉన్నాయి. సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడే
మనము బ్రతుకుతున్నప్పుడే దేవుని సన్నిధి మనం క్రమంగా వచ్చేవారముగా ఉండాలి. మా స్థానిక సంఘంలో సంవత్సరానికి ఒకసారి మామూలు 31st నైట్ మామూలు బహుమతులు ఇస్తాం కదండి. ఆ బహుమతుల్లో ఒక కేటగిరీ ఏంటంటే, రెగ్యులర్ గా ప్రతి కూడికి సంవత్సరం అంతా ఎవరైతే వచ్చారో వారికి శ్రేష్టమైన బహుమతి ఇస్తాం. అంటే నేను సిస్టర్ ఎవరెవరు వచ్చారో మాకు బాగా గుర్తు, సేవకులం కాబట్టి. ఎందుకంటే మేము రెగ్యులర్, మాకు మాత్రం ఎవరెవరులేండి, మాకు వచ్చిన వాళ్ళకి ఇస్తుంటాం. మీరు ఇస్తారా? ప్రభు ఇస్తారా? మీరే ఇస్తారేమో అని. ఓకే. ఇప్పుడు సంఘానికి క్రమంగా వచ్చే వారికి సంవత్సరం ఒకసారి ప్రోత్సాహం, ఒక సంవత్సరం ఇచ్చామండి. ఇంకా చూడండి ఎంత బాగా వస్తారు సంఘానికి. క్రమంగా అన్ని కూడికలకు వస్తారు, ప్రార్థనకు వస్తారు, బైబిల్ స్టడీకి వస్తారు, వాక్య కూడికి వస్తారు. మా సంఘంలో కార్యక్రమాలు వారమంతా ఉంటాయి. బయటి గ్రామాల్లో పరిచర్యకు వస్తారు. ఆదివారము యూత్ మీటింగ్ జరుగుతుంది, ఆరాధన అయిపోయిన తర్వాత. సోమవారం ఒక గ్రామంలో పగలంతా ఉపవాస ప్రార్థన జరుగుతుంది, తర్తూర్ అనే గ్రామంలో. సోమవారం రాత్రి కొనిదేన అనే గ్రామంలో బైబిల్ స్టడీ ఉంటది. మంగళవారం పగలంతా నందిగుట్లో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మంగళవారం రాత్రి నందిగుట్లోనే వాక్య కూడిక ఉంటది, స్థానిక సహోదరులు వాక్యం మాట్లాడతారు. బుధవారం పగలంతా, నేను గొప్పగా చెప్పడం వల్ల జరిగే సంగతులు చెప్తున్నాను. బుధవారం పగలంతా కొనిదేల గ్రామంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. రాత్రి తరతురు గ్రామంలో బైబిల్ స్టడీ జరుగుతుంది. గురువారం పగలంతా బ్రాహ్మణ కొట్టుకుడు అనే గ్రామంలో పగలంతా ప్రార్థన జరుగుతుంది. రాత్రి నందిగుట్టలో బైబిల్ స్టడీ జరుగుతుంది. శుక్రవారం ఉదయం స్త్రీల మీటింగ్ జరుగుతుంది. శుక్రవారం రాత్రి 2 స్థలాల్లో కూడిక జరుగుతాయి, ఒకటి ప్రాతకోట, రెండోది తరతూరు. శనివారం ఈ 3 సంఘాల్లో విజ్ఞాపన ప్రార్థన జరుగుతాయి. ప్రతి కూడికి హాజరవుతారు నందిగుట్టుకున్న విశ్వాసం, అనుకూలమైన వారందరూ. ఇది ఎప్పటి నుంచి మొదలైందంటే, ఎప్పుడైతే బహుమతి ఒక సంవత్సరం ఇచ్చామో ఇది మొదలైందండి. అందరు రావటం మొదలైంది. సంఘంలో ఉద్యోగం ఉంది, అనేక కార్యక్రమాలు చేయడానికి దేవుడు బలపరుస్తున్నాడు. దేవుని పిల్లలారా, క్రమాన్ని పాటిద్దాం, సంఘ కూడికలకు విలువిద్దాం. లోకములో ఇంటి దగ్గర సమయాన్ని గడిపేదానికంటే దేవుని పిల్లలతో కలిసి 1 గంట గడిపితే ఎంత ఆనందం అండి. నా మటుకు నాకు ప్రతిరోజు దేవుని పిల్లలు మా ఇంటికి రావాలి అనేది ఇష్టం. ఎప్పుడు దేవుని పిల్లల ముఖం చూస్తా ఉంటే ఎంత ఆనందం ఉంటుంది. అదే బంధువులు వచ్చారు, వారికి బాగా చేసి పెట్టాము, ఊరికి పోయారు, ఫోన్ కూడా చేయలే. ఏమండి క్షేమంగా చేయారా? చేరాం అంటున్నారు. అరే మా ఇంట్లో 3 రోజులు ఉన్నారే, 1 రోజు స్వీట్ చేసావు, 2 రోజులు చికెన్ చేసావు, 3 రోజులు పోతున్నారని మటన్ చేసావు, పోయిన తర్వాత ఫోన్ చేయలేదే అని మనం ఫోన్ చేసినా పోయాంలే అంటున్నారే. ఏంటి విషయాలు కనుక్కుంటే ఏదో ఒక లోపం జరిగిందట. ఆ లోపానికి వాడు ఫోన్ కూడా చేయలే. లోక సంబంధులు అలాగా ప్రవర్తిస్తారు. కానీ దేవుని పిల్లలకి తిండి అవసరంలా, కేవలం సహవాసం చాలు. అందులో మాధుర్యత, అందులో ఆనందం. దేవుని పిల్లల ముఖం చూస్తే ఎంత ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక శరీరం, మనమంతా అవయవాలము శరీరంలో. సహోదరులు ఇంతవరకు వివరించారు కదండి. కాబట్టి దేవుని పిల్లలుగా క్రమం అనేది మన జీవితాల్లో సంఘ కూడలికి మన ప్రాధాన్యత ఇచ్చేవారముగా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. శరీరం అనే ఆ భావన బైబిల్ గ్రంథంలో చాలా సందర్భాలు మనకు కనబడుతుంది. కొరింథీ పత్రికలో ఆ వివరాలు మనం చాలా చూస్తాం. శరీరం బలహీనంగా ఉంటే, ఇప్పుడు దేవుని సంఘంలో మన బాధ్యత అనే సంగతి గురించి ఆలోచన చేసినప్పుడు, ఇప్పుడు దేవుని పిల్లలుగా స్థానిక సంఘంలో మన సమావేశం అవుతున్నాం. సంఘం 2 భాగాలు, ఒకటి సార్వత్రిక సంఘం, రెండవది స్థానిక సంఘం. సార్వత్రిక సంఘంలో అందరం చేర్చబడ్డారు. ప్రపంచంలో ఎవరైతే పరమానంద విశ్వాసం ఉంచారో వారందరూ కూడా సార్వత్రిక సంఘంలో భాగం. అయితే మనకున్న అవసరతలను బట్టి, అనుకూలతను బట్టి మన స్థానిక సంఘాలుగా మనం కూడుతా ఉన్నాం. ఇక్కడ చింతల్లో స్థానిక సంఘం, ఓకే. తర్వాత ఇంకొక స్థలం ఏదంటే మీరు పనిచేస్తే భరత్ నగర్ లో స్థానిక సంఘం, నందికొట్కూరులో స్థానిక సంఘం, కర్నూలులో స్థానిక సంఘం కదండి. ఈ విధంగా స్థానిక సంఘాలుగా మనం చేరి వస్తున్నప్పుడు, సార్వత్రిక సంఘం ఏ రీతిగా శరీరంతో పోల్చబడిందో, వధువుగా పోల్చబడిందో, స్థానిక సంఘానికి కూడా అదే పోలిక చెందింది. స్థానిక సంఘంలో ఒక శరీరముగా మనం ఉన్నప్పుడు మనము ఏ రీతిగా ఉండాలి, సంఘములో మన బాధ్యతలేంటి. ఇప్పుడు మన శరీరం గురించి మనం ఆలోచన చేస్తే 2 చేతులు ఉన్నాయి,
ఈ రెండు చేతులకు అవి చేయదగిన పనులున్నాయి, కాళ్ళకు చేయదగిన పనులున్నాయి. శరీరంలో ఏ అవయవాలు అయితే ఉన్నాయో ప్రతి అవయవానికి పని అంటూ ఉంటుందా ఉండదా? ప్రతి అవయవానికి పని లేని అవయవం చెప్పండి. పని లేని అవయవము శరీరంలో ఏదైనా ఉందా? అని అడుగుతున్నా నేను. ఏది లేదు కదండి. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. ఇప్పుడు సంఘముగా ఒక శరీరం, చింతల్లో కూడుతున్న ఒక శరీరం. ఓకే, ఇప్పుడు ఈ శరీరంలో అవయవాలుగా మీరు సంఘములో అందరికి పని ఉందా లేదా? చెప్పండి, అందరికి పని ఉందా లేదా? చెప్పాలండి, వినపల్లా నాకు. మీ ఊరికి వచ్చినాక చెవుడు వచ్చింది. చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరికి పని ఉందా లేదా? సంఘంలో ఉందా లేదా? అందరు చెప్పడంలా, అందరు చెప్పిన తర్వాత అడుగుతూనే ఉంటాను నేను. అందరికి పని ఉందా లేదా? ఉంది. ఇప్పుడు రెండో ప్రశ్న, మీ పని మీరు చేస్తున్నారా లేదా? ఈ రెండు గొట్టాలే ముందు ఉన్నాయి. ఈ రెండు గొట్టాలంటే ప్రకాశం జిల్లాలో గొట్టాలంటారు, బాకాలను పట్టుకొని. ఈ బాకాలే ఊదుతా ఉన్నారు. ఓకే, మీతో వాళ్ళు పలకడంలా. ఓకే, ఇప్పుడు అందరికీ పని ఉంది అని చెప్తున్నాం, కానీ అందరం పని చేస్తున్నామా? చేయడంలా. ఎవరి పని వారు చేయగలిగితే సంఘంలో ఎంత ఉద్యోగం ఉంటుంది. ఎవరి పని వారు చేయగలిగితే సంఘం ఆ రీతిగా ఉండాలి. ఎవరి పని వారు చేయాలి. ఇప్పుడు చేతి పని కాలు చేయగలదా? చేయలేదు. చేయగలదా? చేయలేదు. కాలు పని చేయలేదు. కానీ మనం ఏం చేస్తామంటే, మనం చేయవలసిన పని చేయం, కానీ ఇతరులు చేసే పని మనం చేయాలనుకుంటాం. సంఘంలో విశ్వాసులుగా దేవుడు మనకి ఏ పని అయితే అప్పగించాడో, ఏ పనిలో మనకు సామర్థ్యత ఇచ్చాడో, ఏ పని చేయడానికి మనకు శక్తి ఉందో అది చేయం మనం. అది చేయకుండా ఎవరో అది చేస్తున్నారు, నేను కూడా చేస్తాను, నాకు కూడా కెపాసిటీ ఉంది, నేను కూడా చేయగలను అనుకొని అది చేయడానికి మనం ప్రయత్నం చేసి అది చేయలేము, అది మనకు రాదు, ఆ సమయం మనకు రాదు, మనం చేయవలసిన పని మనం చేయం. నష్టపోయేది ఎవరు? చెప్పండి. మనం కాదు, సంఘం నష్టపోతుంది. ఎవరి వాని సామర్థ్యం చొప్పున ప్రతి వానికి దేవుడు ఏం చేశాడు? వరాన్ని ఇచ్చాడు. సంఘంలో మనం చేర్చుకున్నాడంటే ఏదో మేము వస్తామమ్మా పోతిమమ్మా కాదు, దానికోసం కాదు. నువ్వు సంఘంలో చేర్చబడింది, నీకంటూ దేవుడు ఒక పని ఇచ్చాడు. అందరికీ దేవుడు సార్వత్రికంగా పని ఇచ్చాడు. అదేంటి? సువార్త ప్రకటించడం. ఓకే, మనం అందరం రక్షించబడిన వారముగా, పుట్టినప్పుడు పసిపిల్ల ఏ రీతిగా ఏడుస్తుందో, ఆ ఏడుపు ఏ రీతిగా ఉంటుందో, తాను జీవంతో ఉన్నానని చెప్పడానికి ఏడుపు ఏ రీతిగా ఉంటుందో, విశ్వాసి నేను దేవుని బిడ్డని చెప్పడానికి సువార్త అనేది అందరూ చేయవలసిందే. కానీ సంఘములో మనకంటూ దేవుడు ఒక పనిని అప్పగించాడు. ఈ పనిని మనం తప్పకుండా చేసేవారముగా ఉండాలి. దాని గురించి మనకు రోమాపత్రికలో అనేక సంగతులు కనబడతాయి. 12వ అధ్యాయం 6 నుండి 8 వచ్చిన మనం చదివితే, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున 6 నుండి 8 వరకు, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరము కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించట్లోను, హెచ్చరించువాడైతే హెచ్చరించట్లోను పని కలిగి ఉందము. జీవితాల్లో దేవుడు ఏ పని తెచ్చాడో దాన్నే మనం చేసేవారముగా ఉండాలి. ఆ కృపావరాల్లో కొన్ని భాగాలు కనబడతాయి. ప్రవచించుట ఒక వరం, పరిచర్య చేయుట మరొక వరం, బోధించుట అనేది మరొక వరం, 4వదిగా హెచ్చరించుట, ప్రోత్సహించుట అనేది ఒక వరం, 5వదిగా పంచిపెట్టుట అనేది ఒక వరం, 6వది నాయకత్వం, పై విచారణ, 7వదిగా కరుణించుట. ఈ 7 వరాలు రోమపత్రిక 12వ అధ్యాయం 6 నుండి 8 వచనాల్లో కనబడుతుంది. కాబట్టి సంఘంలో మనం చేర్చబడిన తర్వాత మన ప్రభుని అడగాల్సింది ఏంటంటే, దేవా నన్ను సంఘంలో చేర్చావు, నేను సంఘానికి ఏ రీతిగా ఉపయోగపడాలి?
పరిచర్లు ఉపయోగపడాలా? కరుణించే విషయం నేను వాడబడాలా? పంచిపెట్టే విషయం నేను వాడబడాలా? పై విచారణ చేసే విషయం నేను వాడబడాలా? ప్రభుని అడగాలి మనం. నేను బోధించే బోధకునిగా ఉండాలా? దేవుణ్ణి మనం అడగగలిగితే మన పని ఏదో దేవుడు చెప్తాడు. మనం అడగం, పని తప్పించుకొని పని దొంగలుగా ఉంటాం. అందుకే సంఘం అభివృద్ధి కావటంలా, అందుకే సంఘంలో ఉద్యమం లేదు, అందుకే సంఘంలో అభివృద్ధి అనేది కనబడటంలా. దేవుని పిల్లలారా, సంఘంలో మన బాధ్యతను మనం నెరవేర్చే వారముగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒకరినొకరు, ఇంతవరకు ఆ సహోదరులు వివరించారు కదా రోమపత్రికలో, బైబిల్ గ్రంథంలో మొత్తానికి కొత్త నిబంధనలో దాదాపు 100 సార్లు ఒకరినొకడు అనే మాట రాయబడిందట. నేనంతా చదవలేదులేండి, ఎవరో రాసి చెప్తా ఉన్నాను నేను. 100 సార్లు ఒకరికొకడు అని మాట రాయబడిందట 94 వచనాల్లో. ఈ 94 వచనాల్లో ఒకరినొకడు ఈ రీతిగా ఉండాలి, ఒకరినొకడు ఈ రీతిగా ఉండాలని 54 ఆజ్ఞలు ఉన్నాయి. 54 ఆజ్ఞలు, ఒకరినొకడు ఈ రీతిగా ఉండాలి. అందులో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. అందులో నంబర్ 1 ఏంటంటే ప్రేమించాలి. విశ్వాసం మధ్య ఏముండాలి? ప్రేమ ఉండాలి. ఇప్పుడు పాత నిబంధనలో ఒక ఆజ్ఞ ఉంది, ప్రేమ గురించిన ఆజ్ఞ. ఏంటో చెప్పండి? పాత నిబంధనలో ప్రేమ గురించిన ఆజ్ఞ ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. కొత్త నిబంధనలో ఆజ్ఞ ఉన్నది ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? ఉంది. కానీ మార్పు చేశాడు ప్రభువారు. నిన్ను వలె నీ పొరుగు అని కాదు ప్రభు అక్కడ చెప్పింది. నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించే ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించండి. ఇంతవరకు నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించారు. అప్పుడు ఏంటి అర్థం? నాకు పలాని స్థితి ఉంది, నా స్థితికి తగినట్టుగా నేను నా తోటి సహోదరుని ప్రేమించాలి. నేను పలాని వంటకం చేసుకున్నాను, పలాని భోజనం తింటున్నాను, ఆ భోజనం నా పొరుగు వానికి నేను పెట్టాలి. ఇది పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞ. కానీ కొత్త నిబంధనలో నాకు లేకపోయినా నా పొరుగు వానికి నేను ఇవ్వాలి. నేను నష్టపోయినా నా పొరుగువాడు బాగుండాలి. ఇది కొత్త నిబంధన ఆజ్ఞ. కాబట్టి ప్రేమ అనేది, అసలైన ప్రేమ కొత్త నిబంధనలో ప్రభువు చూపించారు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన చూపించారు ప్రేమ. నేను మిమ్మల్ని ఏ రీతిగా ప్రేమించాను, మీరు ఒకరినొకడు ఆ రీతిగా ప్రేమించండి అన్నాడు. దానికి సంబంధించిన వచనాలు చాలా ఉన్నాయి, యోహాను సువార్తలోను, రోమపత్రికలోను, పేతురు పత్రికలోను. కాబట్టి మన ప్రేమ మిక్కటముగా ఉండాలి, అనురాగము కలిగిన వారముగా ఉండాలి. దేవుని పిల్లలుగా అలాగా మన ప్రేమ సిన్సియర్గా ఉండాలి. ఏదో నామక్యమాస్తూ ఉండకూడదు. మన తోటి వారిని మనము ప్రాణం మట్టుకు ప్రేమించే వారముగా ఉండాలి. మనమందరం ఒక కుటుంబం అండి, మనమందరం కుటుంబం. మన శరీరంలో అవయవాలు ఏ రీతిగా ఉన్నాయో, ఇప్పుడు ఈ అవయవాలన్నీ ఒక శరీరానికి సంబంధించినవి. ఈ చెయ్యికి సహకారిగానే ఉంటది. ఈ చెయ్యిని చెయ్యి అంటది, కానీ వేరే పిలుపు ఏమి ఉండదు. దేవుని సంఘంలో కూడా మనమందరము సమానముగా ఉన్నవారం, మనమందరం ఒకరినొకరు మనం ప్రేమించుకునే వారముగా ఉండాలి. రెండవదిగా, ఒకరినొకరు అనే మాట దగ్గర అనేక సంగతులు రాయబడ్డాయి. మనము ఒకరికంటే ఒకరు ఘనముగా ఎంచుకోవాలి. ఆ మాట చెప్తూ బైబిల్ గ్రంథంలో ఏమబడింది? గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో, 5:13లో దాసులుగా ఉండండి అన్నాడు. ఒకరికొకడు దాసులుగా ఉండండి. దాసుడు అంటే బాండ్ సర్వెంట్. అంటే ఇక సర్వెంట్ ఏం చేస్తాడంటే యజమాని చెప్పినట్టుగానే. ఇప్పుడు మన ఇంట్లో సర్వెంట్లు ఉంటారు, పొద్దున వస్తారు, రోతైన అంట్లు తోముతారు, కసులు కొడతారు, బట్టలు ఉత్తారు, వంట చేస్తారు కదండి. రకరకాల సర్వెంట్లు ఉంటారు. వాళ్ళకి అప్పగించిన పని చేస్తారు, వెళ్ళిపోతారు, అంతే. మీకు పల్లెటూరు వాళ్ళకి తెలుస్తుంది, గాసగాడు అంటారు. ఎందుకంటే ఆ పదం తెలుసు, గాసగాడు, గాసం కొట్టడం, గాసగాడు. ఎవరికైనా తెలుసా? ఓకే, గాసగాడు అంటే వాని మీద వానికి అధికారమే ఉండదు. వానికి ఏమి హక్కులు ఉండవు. వాడి జీవితంలో ఏది జరగాలన్నా, చివరికి వాడు పెళ్లి చేసుకోవాలని ఎవరు చెప్పాలి? యజమాని చెప్పాల్సిందే, రైతు చెప్పాల్సిందే. వాడి మీద అధికారం వాడికి ఏమి ఉండదు. దేవుని పిల్లలుగా మనం ఒకరినొకరము దాసులం, ఒకరికి మరొకరు పరిచయం చేసుకునే వారంగా ఉండాలి. ఆ విధంగా దేవుని గ్రంథం తేటగా తెలియజేసి పేతురు 4వ అధ్యాయం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఆ సంగతులు రాయబడతాయి. గలతీ పత్రిక 5:13, రోమా 12:10, ఫిలిప్పి 2:3-1 వచనాలు. మీ నోట్స్ అది లేదు,
వీలైతే స్పీడ్గా రాసుకోండి. పేతురు 4:10. మనము ఒకరినొకరు ఘనముగా ఎంచాలి, మనము దాసులముగా ఉండాలి, ఒకరినొకరు మనం ఘనపరుచుకోవాలి. మూడవదిగా ఒకరి మధ్య ఒకరికి ప్రోత్సాహం ఉండాలి. హెబ్రీ పత్రిక 10:24-25 వచనాల్లో ఆ దినం సమీపించమని చూచుకోలేదు, మరి కూడుకొనొచ్చు. ఆ సత్కారం చేయడానికి, ప్రేమ చూపడానికి ఒకరినొకరు పురికొల్పుకునే వారముగా ఉండాలి. పురికొల్పు అనేది చాలా అవసరం. దేవుని పిల్లల మధ్య పురికొల్పు ఉండాలి, కానీ పురి పెట్టేది ఉండకూడదు. కొంతమంది పురి పెడతా ఉంటారు, సమస్యలు సృష్టిస్తూ ఉంటారు కదండి. విశ్వాసం మధ్య పురికొల్పు ఉండాలి, ప్రోత్సాహం ఉండాలి. సమస్యలు సృష్టించే వారంగా ఉండకూడదు. 4వ సంగతి అది. ఆ తర్వాత విశ్వాసాల మధ్య ఒకరినొకడు తప్పిదములు క్షమించుకునే వారముగా ఉండాలి. ఎవరు క్షమించినట్టు? ప్రభువు క్షమించినట్టు. ప్రభు వారు శిలువలో విరాళవుతా ఉన్నాడు. యేసు ప్రభు మాటల్లో 7 మాటల్లో మొట్టమొదటి మాట ఏంటండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఎవరిని క్షమించమని తండ్రిని కోరుకున్నాడు అక్కడ? యేసు ప్రభు విషయంలో వారు ఏం చేశారు? ఎవరి కోసం అయితే ప్రార్థన చేశారో ప్రభువారు, ఆ ప్రభువారి విషయంలో వారు ఏమేం చేశారు చెప్తారా ఒకసారి? ప్రభు ఎవరి కోసం అయితే ప్రార్థన చేశాడో ఆ వారు ప్రభుకి ఏం చేశారు? ఏం చేశారండి? అపహసించారు, అవమానపరిచారు, ముఖం మీద ఉమ్మి వేశారు, గడ్డ వెంట్రుకలు పెరికారు, కొరడాలతో కొట్టారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఊదారంగ వస్త్రం ధరింపజేశారు, వీపు మీద గుద్దారు, శిలోమ్రాను మోపారు కదండి. చేతుల్లో చీలలు కొట్టారు, కాళ్ళలో మేకు దిగ్గొట్టారు. ఇవన్నీ చేశారా? వాటిలో ఒక్కడైనా దయదలిచిన వాళ్ళు ఉన్నారా? ప్రేమ చూపిన వాళ్ళు ఉన్నారా? చివరికి శిష్యులు సహితం ప్రభువాన్ని వదిలిపెట్టి పారిపోయారు కదండి. ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రభు మామూలుగా అయితే ఏం ఆలోచించాలంటే, ఇప్పుడు మీరందరూ నన్ను ఇబ్బంది పెట్టినారు, రేపొద్దు నా రాజ్యం స్థాపిస్తా భూమి మీద. ఇప్పుడు మన ప్రభుత్వాలు అదే కదా అనుకుండేది. ఇప్పుడు ప్రభుత్వాలు కదండి, ఈ ప్రభుత్వంలో మీరు నన్ను అరెస్ట్ చేస్తున్నారు, రేపు నా ప్రభుత్వం వచ్చినాక మీ కథ ఉంటుంది అంటున్నారు లేదా? పేపర్లు వస్తుందా లేదా? వార్తలు వస్తున్నారు లేదా? ఇప్పుడు ప్రభువారు ఏమనాలి? నా రాజ్యం స్థాపిస్తాను, అప్పుడు ఒక్కొక్కరి కథ అనాలి మామూలుగా. కానీ ప్రభువారు ఏమన్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని. పేతురు డౌట్ వచ్చి అడిగాడు, ఏమని? ప్రభువా, నా సహోదరుని ఎన్నిసార్లు నేను క్షమించాలని అడిగాడు. ఎన్నిసార్లు క్షమించాలా అని అడిగితే ప్రభువారు ఏం చెప్పారండి? మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో ఏం చెప్పారు? కరెక్ట్ నెంబర్ మీరు వినింటారు విషదంగా, కానీ మీరు జవాబు చెప్పండి. అమ్మ చెప్పండి. 77కి 7 టైమ్సా? ఓకే, సమయం వృధా కాకుండా చెప్తాను. 7 to the power of 70, ఇది దాని అర్థం. 7 to the power of 70 అంటే అర్థం ఏంటి? 7తో హెచ్చిస్తే ఎంత అవుతుంది? 7 into 7 ఎంత అవుతుంది? 49 into 7 అయిపోయా. మళ్ళీ క్యాలెక్టర్ తీసుకోవాల్సిందే, అంతేనండి? అదే 7 into 7 49, 49 into 7 క్యాలెక్టర్ తీసుకోండి, అయ్యేయండి. దానికి వచ్చేది ఇంటూ 7, 7 to the power of 70, అది దాని అర్థం. ఇప్పుడు అది లెక్క వేసుకుంటూ పోతే ఇన్ఫినిట్ వస్తుంది, ఈ అనే అక్షరం వచ్చేస్తుంది అంతే. దేవుని పిల్లలారా, మనం అనుక్షణం క్షమించే వారముగానే ఉండాలి, జీవితకాలం అంతా క్షమించే వారముగా ఉండాలి. కొంతమంది 70 ఏళ్ళ మారు మట్టుకుంటారు, కొంతమంది 7 సార్లు అంటారు ఆ పదాన్ని అర్థం చేసుకోవడానికి. కానీ నాకు అర్థమైంది ఏంటంటే, 7కు 70 సార్లు హెచ్చించుకుంటూ పోతే ఎంత సంఖ్య వస్తుందో అన్ని సార్లు క్షమించాలి. ఒకరినొకరు మనం క్షమించుకోవాలి. క్షమిస్తున్నామా? సంవత్సరం క్రితం మనం ఏదన్నాడో, మన వైపు పెట్ట చూసాడో, సంవత్సరం తర్వాత సేమ్ టు సేమ్ దించుతాం అట్లే పక్కాగా. మర్చిపోకుండా, అదే పక్కాగా అంటే మర్చిపోకుండా. అది మన దేవుని పిల్లలమేనా? యేసు ప్రభు వారి పిల్లలమేనా? క్రైస్తవులమేనా? క్రీస్తును ధరించిన వారమేనా? ఒకరినొకరు క్షమించుకోవాలి, క్రీస్తు మనల్ని క్షమించినట్లుగా.
భార్యతో అసమాధానం వచ్చింది, నా దగ్గరకు వచ్చారు, మాట్లాడారు, కౌన్సిలింగ్ చేశాను. చేసిన తర్వాత ఒక వారం బాగున్నారు, మరుసటి వారం అంతా పుట్టింటికి పంపించాడు. నాకు తెలిసిన విషయం, సంఘ కాపరికి రకరకాల సమస్యలు ఉంటాయి విశ్వాసాలతో. ఫోన్ చేశాను, ఏం బాబు నీ భార్య ఎక్కడుంది అన్నాను. లేదు ఇంకా ఊరికి వెళ్ళింది. ఆమెను వెళ్ళిందా, నువ్వు పంపించావా అన్నా. మౌనం అయిపోయాడు. ఎందుకు పంపించావు, ఎందుకు మీరు మరలా గలాట చేసుకున్నారు అంటే ఇట్లా మాట్లాడింది అంకుల్, అందుకు నేను ఓర్చుకోలేకపోయాను, కొట్టాను, తిట్టాను, పోయిందన్నాడు. నువ్వు దేవుని నమ్ముకున్నావా అని అడిగాను. మొదటి ప్రశ్న. మీరే కదా అంకుల్ బాప్తిసం ఇచ్చింది అన్నాడు. ఇప్పుడు ఏం చెప్పాలి నేను కదండి? సరే, నేను బాప్తిసం ఇచ్చింది వాస్తవమే, కానీ క్షమించాలని బైబిల్లో ఉంది కదా. నేటి దినాల్లో ఎందుకు సమస్యలు ఎదురవుతున్నాయి, ఎందుకు సమాధానం లేదంటే క్షమించే మనసు లేదండి. ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఎవరైనా మనల్ని ఏమన్నా, మన మీద ఏదైనా విపరీతంగా విరోధంగా ఉన్నా మన ప్రభు మనల్ని ఎట్లా క్షమించాడు గుర్తుపెట్టుకున్నా చాలా. మనలో ఎంత దుర్మార్గత ఉండేది, మనం ఎంత ఘోరమైన జీవితాన్ని క్షమించలేదండి. తర్వాత మనం ఒకరినొకరు అబద్ధమాడకుండా యథార్థమైన జీవితాన్ని జీవించే వారముగా ఉండాలి. ఎఫెసీ పత్రిక 4:25, ఎఫెసీ పత్రిక 4:25 ఆ మాట రాదు. కొలస్సీ 3:9 కూడా ఆ మాట మనం చూడగలం. ఇంకా చివరిగా ఒకరినొకరు మనం తీర్పు తీర్చుకోకూడదు, మనం జడ్జి చేయకూడదు. ఎవరిని జడ్జి చేసేవాడు ఒకడు ఉన్నాడు మనకు. ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇప్పుడు మనము జడ్జి చేయడానికి, తీర్పు తీర్చడానికి మన అడిగే ముందు పడుతుంది, వెంటనే తీర్పు తీర్చేస్తాం. ఆయన సమాజానికి రాడండి, ఏం ఆత్మీయుడు కాదండి. నువ్వు ఆ మాట అంటున్నావు అంటే నువ్వే ఆత్మీయుడు కాదని అర్థం తెలుసా? ఒక వ్యక్తిని సహవాసం రానంత మాత్రాన ఆత్మీయుడు కాదు అంటున్నావు అంటే ఆ మాట అంటున్న నీవే ఆత్మీయుడు కాదు. ఆత్మీయుడు అయితే ఆ మాట అంటావా? ఆత్మీయుడు ఏం చేస్తాడు? సహవాసం రాని వ్యక్తి కోసం ప్రార్థన చేస్తాడు, అతని వాక్య క్రమంలో హెచ్చరించడానికి ప్రయత్నం చేస్తాడు కదండి. దేవుడి గ్రంథంలో చాలా వివరంగా ఉంది. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఎవరైనా తప్పిదములో చిక్కున్నారా? 4 స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. మొదటిగా ఒంటరిగా వెళ్ళాలి, హెచ్చరించాలి. రెండవదిగా ఏం చేయాలి? సహోదరులు ఇద్దరిని వెంట పెట్టుకుని పోవాలి. 18వ అధ్యాయం మత్తయి సువార్తలో ఉంది. మూడవదిగా సంఘం ఎదుట చెప్పాలి. అప్పుడు సరి చేసుకోలేదా? అంతే, కమ్యూనికేషన్. సంఘం నుంచి వెలివేసి ఇంకా పూర్తిగా వెలివేయడం కాదు, దూరం చేయడం కాదు, తిరిగి అతను పశ్చాత్తాపడి వచ్చేటట్లుగా చేయాలి. ఇది వాక్య క్రమం. దేవుని సంఘముల విశ్వాసుల మధ్య ఇలాంటి క్రమం ఉండాలండి, ఇలాంటి క్రమం ఉండాలి. అనేక సంగతులు మనం చూడగలం. అదే సమయంలో సంఘములో ఎవరైతే నాయకులుగా ఉన్నారో వారి విషయంలో మన బాధ్యత చాలా ఉంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం ఒక మాట చూపించి ముగిస్తాను, సమయం ఏంది కనుక. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం అందరూ తెరవండి, విశ్వాసులైన వారందరూ తెరవండి. దయచేసి ఆ వచనాన్ని మనము క్షుణ్ణంగా చదువుదాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ఎవరైతే మనకు వాక్యాన్ని బోధిస్తున్నారో, ఎవరైతే నాయకులుగా ఉన్నారో, ఎవరైతే నడిపించేవారుగా ఉన్నారో వారి విషయంలో మన బాధ్యత ఏమని రాబడింది చూడండి. 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో పని చేసినట్లా మీకు ప్రయోజనమేమీ ఉండదు గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండండి. విశ్వాసులు స్థానిక సంఘంలో ఎవరైతే నాయకులుగా ఉన్నారో, నడిపించేవారుగా ఉన్నారో, పెద్దలుగా ఉన్నారో, వాక్యాన్ని బోధించేవారుగా ఉన్నారో, ఈ నాయకులు, ఈ బోధకులు రేపొద్దున దేవునికి ఎవరి విషయం లెక్క చెప్పాలి? తమకు అప్పగించిన మంద విషయం లెక్క చెప్పాలి. అందుకే మాటికి వాక్య హెచ్చరికలు చేస్తూ ఉంటారు వాక్యాన్ని బోధించేవారు. సంఘ కాపరి కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ఉపదేశకులు కావచ్చు, వాక్యాన్ని బోధించేవారు, మనల్ని నడిపించేవారు, మన ఆత్మను వారు కాస్తూ ఉన్నారు.
మన విషయంలో శ్రద్ధ వహించి ఉంటారు. సంఘ కాపరి ప్రతిరోజు సంఘంలో ఉన్న ప్రతి విశ్వాస కోసం ప్రభు సన్నిధిలో మొరపెడతా ఉంటాడు, వారిని పలకరిస్తూ ఉంటాడు, వారి బాగోగులు తెలుసుకుంటూ ఉంటాడు. కాబట్టి అలాంటి వాడు సంతోషముతో దేవుని సన్నిధిలో లెక్క చెప్పాలంటే వారి మాట విని వారికి లోబడి ఉండండి. ఎదురు మాట్లాడకండి, కుట్రలు చేయకండి, విధేయులుగా ఉండండి, మాట వినండి. సంఘాన్ని నడిపించే నాయకుడు తన సొంత మాటలు ఎప్పుడు చెప్పడు, దేవుడు చెప్పమన్నవే చెప్తాడు. దేవుడు బోధించమన్నదే బోధిస్తాడు. వాక్య బోధ అది ఆషామాషి కాదు. ప్రభు సన్నిధిలో ఎంతో కనిపెట్టి ప్రార్థన చేసి సంఘ విషయంలో సంఘ పరిస్థితి దేవుడికి చెప్పి, దేవా ముందుకు ఏ మేత నేను వేయాలి అని ప్రభు పాద సన్నిధిలో కనిపెట్టి బోధించే బోధ మనం బాగుపడ్డానికే. కొంతమంది ఈరోజు మా సేవకుడు నాకే చెప్పాడు, నీకు చెప్పక గోడలకు చెప్తామా? కొంతమంది ఫీల్ అయిపోయి నాకే తగిలిటట్టు చెప్పాడట. తగిలిటట్టు చెప్పాడు కాబట్టి ఇంకా ఆదివారం మానుకొని ఇంటికాడ అలిగి కూర్చుంటారు. మళ్ళీ ఇదే సేవకుడు రావాలి, ఏం మానుకున్నారు రాలేదంటే, ఏం లేదు బ్రదర్, ఏం లేదు. అది కూడా యథార్థంగా చెప్పరు, ఏం లేదు బ్రదర్ అంటుంటారు. సరే చెప్పండి, విషయం ఏంటో చెప్పండి. నేను ఏమన్నా మిమ్మల్ని అన్నానా అంటే అప్పుడు తలదించుకుంటారు. ఏమన్నానండి? అదే నిన్న ఆదివారం ప్రసంగంలో పెళ్లి చేస్తారు కానీ అన్ని అన్యాచారాలు చేస్తారు, నలుగులు వేస్తారు అంటే నా ఇంట్లోనే కదా నలుగులు వేసింది. దేవునితో మాట్లాడంటే సరి చేసుకో, అలిగి ఉండటం కాదు, సేవకుడి మీద కోపడటం కాదు, నాయకుడి మీద కోపడటం కాదు. జీవితాన్ని సరి చేసుకోవాలి, బాగుపడి చూపించాయా. కొన్నిసారి ఈ పని చేశాను, దేవుడు నా మాట్లాడాడు, నా జీవితాన్ని సరి చేసుకున్నాను, ఇక దేవుని కోసం నమ్మకంగా ఉండాలనుకుంటున్నాను, ప్రార్థన చేయని ముందుకు రండి. అట్లా రాం మనం బాధపడి ఇంకా అనేకులకు అంటిస్తా ఉంటాం రోగాన్ని. మన సేవకుడు ఇట్టే సూటికి చెప్తాడన్నా అంటే ఆమె కూడా ఏమంటదంటే, అవునక్క, మళ్ళీ ఆ బ్రదర్ అవునండి, అందరూ అవును 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 అని అనుకుంటుంటారు అందరూ. చాలా సంఘాలు ఇట్లా ఉందండి. నాయకుని మాట వినాలి, వారికి లోబడి ఉండాలి. ఎందుకంటే మనమందరము సంఘముగా నిలబెట్టబడ్డానికి కడుగుతూ ఉన్నాడు. ఆయన కడుగుతున్నప్పుడు మనం సరి చేయబడాలి. తమ్ముడు వాడి చదువురాలి గారి ఇంజక్షన్ చేసుకోవాలా. ఇంజక్షన్ వేసేటప్పుడు ఏముంటది? నొప్పి ఉంటుంది కదండి. నాకు నొప్పి లేకుండా ఇంజక్షన్ చేయను అంటే ఇంజక్షన్ చేయనికే రాదు. ఏ డాక్టర్కైనా వేసేటప్పుడు కూర్చేటప్పుడు తర్వాత మందు దిగేటప్పుడు కదండి. ఈ నొప్పి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు జ్వరం పోతుంది, ప్రాణం పోవాలంతే. అప్పుడు నొప్పి ఉండదు. విశ్వాసులకు ఇప్పుడు నొప్పి ఉండనే ఉండకూడదు. ఈ దినాల్లో గద్దింపులు, ఈ దినాల్లో హెచ్చరికలు ఇవన్నీ ఇష్టంలా. దేవుడు సమృద్ధితో దేవుడు నింపును గాక, కాక ఉందనుకో, కాక కాకుండా ఇంక ఇబ్బంది. ఇప్పుడు కాక ఉండాలంటే దానికి ఖచ్చితంగా బైబిల్ గ్రంథంలో హెచ్చరిక ఉంటది. ఇది చేస్తేనే దొరుకుతుంది నీకు, అంతే. కానీ ఈ దినాల్లో కొంతమంది వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. సంవత్సరానికి ఒకసారి వాగ్దానాలు, హెచ్చరిక ఉండనే ఉండదు. జీజాన్ గారికి ఒకసారి వాగ్దానం వచ్చిందట, నిశ్చయముగా నువ్వు గర్భం ధరించదు అని. జీజాన్ గారికి పురుషుడు కొంతమంది ఆ వాగ్దానాలు పట్టుకుని ఇవి మాకు నెరవేరుస్తూ దేవుడు అద్భుత రీతిగా నాకు వాగ్దానాలు బైబిల్ పెట్టుకుంటారు. ఏ బైబిల్లో? వాళ్ళు చదివే బైబిల్ ఉన్నాయి, అది చదవరు. దినాపొద్దున వాగ్దానం చూసుకుంటారు. అరే ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి, ఈ వాగ్దానాలన్నీ క్రీస్తులో మనవే అని అనుకోవడంలో చాలా మంది. దేవుని పిల్లలారా,
దేవుని వాక్య క్రమానికి మనం లోబడి ఉందాం. సంఘ కార్యక్రమాలు మనం ప్రేమిద్దాం. ఒకరినొకరు ఐక్యత గల వారముగా, అనురాగం గల వారముగా, దేవుని ప్రేమను మనం ఇతరులతో పంచుకునే వారంగా ఉంటే సంఘం ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం ఏ విందండి మీకు? ఏ విందు? అంతే, ప్రేమ విందు. ఓకే, ప్రేమ విందు అంటే అర్థం ఏంటి? నేను ముగిస్తాను. ప్రేమ విందు అంటే అర్థం ఏంటి? అందులో ప్రేమ ఉంటుందా? ఓకే, ప్రేమ విందంటే చెప్తాను చూడండి, వినండి. ప్రేమ విందంటే అర్థం ఏంటంటే, ప్లేట్లు వడ్డించుకొని నువ్వు తినకుండా ఎదుటి వారికి ఇచ్చి, అంటే నువ్వు ఎంత తినాలనుకున్నావో, ఎన్ని ముక్కలు ఏదన్నా ఎన్ని ముక్కలు తినాలనుకున్నావో అన్ని ముక్కలు వేయించుకొని నీ తోటి వారికి పోయి అన్నా తినన్నా, సిస్టర్ తినండి అని ఇవ్వటం ప్రేమ. అట్లా మన ప్రేమ విందులు ఎట్లా ఉంటామంటే, మనకే పడాలన్నీ. చేప అయితే ముందు పడాలి, కోడి అయితే వెనకది పడాలి కదండి. ప్రేమ విందంటే అది కాదు. మా సంఘంలో ప్రేమ చేస్తే ఇచ్చే చేస్తాం. ఎవరిది వారు పెట్టించుకోకూడదు. ఎవరిది వాళ్ళు పెట్టించుకున్నాక ఆ పెట్టించుకున్న ప్లేట్ ఇతరులకు ఇవ్వాలి. మేము ఫ్యామిలీ కాన్ఫరెన్స్ కూడా చేస్తాం. ఫ్యామిలీ కాన్ఫరెన్స్ లో ప్రతిరోజు భార్యని పెడతా ఉంటుంది ఇంట్లో, ఆ రోజు భర్త పెట్టించి ఇవ్వాలి. అట్లా చేస్తా ఉంటాం. అది ప్రేమ ఉందంటే. కాబట్టి మధ్యాహ్నం మీరు ప్రేమ ఉంది చేయబోతున్నా, ఎట్లా చేస్తారో చూద్దాం. ఓకే, కాబట్టి దేవుని సంఘంలో క్రమం చాలా ముఖ్యమండి. 4 కార్యక్రమాలకు విలువ ఇవ్వాలి. దేవుని సంఘంలో మనము సంఘాన్ని ప్రేమించే, ఒకరినొకరు మనం ప్రేమించుకునే వారంగా, క్షమించుకునే వారు అనేక సంగతులు మనం విన్నాం. ఆ రీతిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన సమృద్ధి అయిన సహాయాన్ని మనకు అనుగ్రహించి నడిపించును గాక.